ప్రొద్దుటూరు కడప జిల్లా రాజకీయాల్లో ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్. వ్యాపారానికి కేరాఫ్ అడ్రస్ అయిన ఈ నియోజకవర్గం ఇప్పుడు అధికార పార్టీలో అంతర్గత పోరుకు అడ్డాగా మారింది. అక్కడ పార్టీ ఒక్కటే, జెండా ఒక్కటే, కానీ ఎజెండాలు మాత్రం మూడు: సీనియర్ వర్సెస్ జూనియర్, లోకల్ వర్సెస్ నాన్ లోకల్. ఇప్పుడు ఇదే ప్రొద్దుటూరు తెలుగుదేశంలో చిచ్చు రేపుతోంది. వైసీపీ వ్యతిరేక గాలిలో గెలిచినంత సులభం కాదు. ఇప్పుడు ఈ ముగ్గురు మనగాళ్లను కలపడం పార్టీ అధిష్టానానికి తలపోటుగా మారింది. అసలు ప్రొద్దుటూరులో తమ్ముళ్ల మధ్య గ్యాప్ ఎందుకు పెరిగింది? అధిష్టానం మౌనం వెనుక వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. నంద్యాల వరదరాజుల రెడ్డి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయన సొంతం. 2024 ఎన్నికలకు ముందు టీడీపీకి బలమైన అభ్యర్థి లేని సమయంలో నేనున్నాను అంటూ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చారు. సర్వేలు కూడా ఆయన వైపే మొగ్గు చూపాయి. కానీ గెలిచిన తర్వాత సీన్ మారింది. ఒకప్పుడు ప్రొద్దుటూరు పులిగా పేరు తెచ్చుకున్న ఈ సీనియర్ నేత ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తడబడుతున్నారనే టాక్ నడుస్తోంది. అభివృద్ధి పనులు కంటే గ్రూప్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రొద్దుటూరు రాజకీయ యువనికపై మరో కొత్త సమీకరణం తెరపైకి వస్తోంది. 5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న పెద్దాయన వరదరాజుల రెడ్డి తన రాజకీయ వారసుల్ని రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారనే వార్తలు ఇప్పుడు నియోజకవర్గంలో షికార్లు చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి తన తనయుడు నంద్యాల కొండారెడ్డిని సీన్లోకి దించి తన వారసత్వాన్ని స్థిరపరచుకోవాలని పెద్దాయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే లోకల్ గ్రూప్ రాజకీయాలతో సతమతమవుతున్న తమ్ముళ్లకు ఈ వారసత్వ ప్రకటన మింగుడు పడడం లేదట. ఇక అదురుగా భావించి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు సీఎం సురేష్ నాయుడు. ఎంపీ సీఎం రమేష్ చౌదరిగా బ్యాక్గ్రౌండ్ ఉన్న పొద్దుటూరులో తనకంటూ ఒక ముద్ర వేసుకోవాలని ఆయన ఆరాటం. కోట్లు ఖర్చు చేసి అన్నా క్యాంటీన్ తరహాలో నిత్యాన్నదానాలు చేపట్టారు. ప్రజలకు చేరువయ్యేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. అయితే రాజకీయం అంటే కేవలం అన్నదానం మాత్రమే కాదు, అధికారం కోసమే జమ్మల మడుగు నుండి ప్రొద్దుటూరుకు వలస వచ్చారనే విమర్శ కూడా ఇక్కడ బలంగా ఉంది. అధికారం కోసమే ఆరాటం, సేవ ఒక ముసుగు అంటూ ప్రత్యర్థులు విమర్శిస్తుంటే సురేష్ నాయుడు మాత్రం తన పంతాలో దూసుకుపోతున్నారు. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడు ఎలా మారుతాయో చెప్పలేం. ఇప్పుడు ప్రొద్దుటూరులో వినిపిస్తున్న మరో హాట్ టాపిక్ 2026 సంక్రాంతి పండగ తర్వాత సీఎం సురేష్ నాయుడు మళ్లీ ప్రొద్దుటూరు ప్రజల మధ్యకు వచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. సేవా కార్యక్రమాల ముసుగులో జనాల్లోకి వెళ్లి తన ఉనికిని చాటుకోవాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే ఈసారి ప్రొద్దుటూరు ఓటర్ నాడి మాత్రం భిన్నంగా ఉంది. ప్రతి ఎన్నికల్లో కొత్త ముఖాలు, పరాయి నియోజకవర్గ నేతలు ఎందుకు అన్న ప్రశ్న సగటు పౌరుడి నుండి వినిపిస్తోంది. నిజమైన కార్యకర్తకు కష్టం వస్తే అండగా నిలిచిందెవరు? వైసీపీ అరాచకాలను ఎదిరించి రోడ్డు మీదకు వచ్చిందెవరు అంటే వినిపించే ఏకైక పేరు ఉక్కు ప్రవీణ్. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ స్వయంగా మా అభ్యర్థి ప్రవీణ్ అని ప్రకటించినప్పుడు నియోజకవర్గం దద్దరిల్లిపోయింది. ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆయన చేసిన పోరాటాలు అప్పట్లో రాష్ట్ర వ్యాప్త చర్చకు దారితీశాయి. కానీ తీరా అధికారం సిద్ధించే సమయానికి త్యాగాలకు ప్రవీణ్, పదవులకు సీనియర్లన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన యువ నాయకుడికి ఇప్పుడు పదవుల విషయంలో అడ్డుకట్ట వేస్తున్న అదృశ్య శక్తి ఎవరు? జనాల్లో ఒకటే చర్చ. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచిందెవరు? లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్ళిందెవరు? ఉక్కు ఫ్యాక్టరీ కోసం గొంతు ఎత్తిందెవరు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఉక్కు ప్రవీణ్. అధిష్టానం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కేవలం అధికారం కోసం వచ్చే వారికి కాకుండా నియోజకవర్గంలోనే ఉండి ప్రజలు కష్టసుఖాలు పాలుపంచుకునే యువ నాయకుడు ప్రవీణ్కు బాధ్యతలు అప్పగించాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు అధిష్టానం ఆలోచనలు ఎలా ఉన్నా ప్రొద్దుటూరు ప్రజల మనసులో మాత్రం మన ప్రవీణ్ అనే ముద్ర బలంగా పడిపోయింది.
ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన ఉక్కు ప్రవీణ్ కు అధిష్టానం ఏదొక పదవి కట్టబెడుతోందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ప్రొద్దుటూరు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కానీ ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది గ్రూపుల కుమ్ములాట. కష్టపడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డికి సముచిత స్థానం దక్కుతుందా, లేక సీనియారిటీ పరపతి ఉన్న వారికి అధిష్టానం తలొగ్గుతుందా? ఒక తలుపు 3 గడపల చందంగా మారిన ప్రొద్దుటూరు టీడీపీ భవిష్యత్తు ఎటువైపు? వెయిట్ అండ్ సీ.